ఇక విజయవాడలో అయితే మాత్రం వరద పరిస్థితి ఉధృతి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే మాత్రం దాదాపు 11 లక్షల క్యూసెక్లు వరద అయితే మాత్రం అక్కడ ఫ్లోటింగ్ ఉన్నట్లు తెలుస్తుంది మనకు. ఈ కోవలోనే ప్రకాశం బ్యారేజీకి ముప్పు ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం అలర్ట్ అయ్యారు. మరోపక్క అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కొంచెం అలర్ట్గా ఉండాలని ఆదేశించడం జరిగింది. గతంలో కూడా వర్షాభావిత ప్రాంతాలలో కూడా చంద్రబాబు అయితే మాత్రం అధికారులకి కొంచెం కీలకమైనటువంటి సూచనలు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ వరద ఎక్కువగా ఉండటంతో పై ఎత్తున ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఇసుకను తీసుకెళ్లేటటువంటి మరబోట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా వరద ఉధృతికి కొట్టుకొని వచ్చి అవి గేట్లు గుంటా వెళ్లే విధంగా అయితే మాత్రం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 69వ పిల్లర్ దగ్గర అయితే మాత్రం అవి బలంగా ఢీ కొట్టడంతో కొంత పిల్లర్ అయితే మాత్రం డ్యామేజ్ అవడం జరిగింది. దీంతో చాలామందిగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలకి ప్రకాశం బ్యారేజీకి ఇక డ్యామేజ్ జరిగింది, ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చెప్పేసి కొంచెం ఈ వదంతులు అయితే వ్యాపించడంతో చాలామంది అయితే మాత్రం భయభ్రాంతులకు గురి చేశారు. మరోపక్క ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందనే విధంగా కూడా చాలామంది అయితే మాత్రం విజయవాడ లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మాత్రం భయోందోళనకు గురైన నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం చర్యలకు ఉపక్రమించారు. అలాగే తక్షణ చర్యలకు కూడా అక్కడ చేపట్టినట్టు తెలుస్తుంది. మరోపక్క మరబోట్లను అయితే మాత్రం తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాటికి పిల్లలకు కావలసినటువంటి మరమ్మతులు అయితే మాత్రం చేస్తున్నారు. మరోపక్క ఇలాంటి పరిస్థితి అంటే ఎప్పుడు కూడా 2009లో వరద కారణంగా అప్పుడైతే కొంచెం విపత్కర పరిస్థితి వచ్చింది, కానీ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ప్రజలైతే మాత్రం ఈ వదంతులో వినకుండా ఏదన్నా ఉంటే సమాచారం, మీకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ విషయంలో కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి అధికారులు అయితే మాత్రం ప్రజలకి సూచనలు చేయడం జరిగింది. మరోపక్క ప్రకాశం బ్యారేజ్ మీద అంటే జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఎలాంటి వాహనాల రాకపోకలను అయితే మాత్రం కొనసాగించొద్దని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరోపక్క ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు, ప్రయాణాన్ని అయితే వాయిదా వేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. మరోపక్క ఎమర్జెన్సీలో పనిచేసేటటువంటి విద్యుత్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, పోలీస్ శాఖలో అయితే మాత్రం ఉద్యోగస్తులకు అయితే మాత్రం లీవులు మాత్రం రద్దు చేశారు. ఈ 2 రోజులు కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి సీఎం ఆదేశాల మేరకు అధికారులు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే ముఖ్యంగా దుర్గగుడి దగ్గర నుంచి అలాగే ప్రకాశం బ్యారేజీపై వెళ్తున్నటువంటి వాహనాలకు కూడా అక్కడ ఎలాంటి వాహనాలకు కూడా అనుమతి లేదని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం గట్టి బందోబస్తు, ఇటు పోలీసు యంత్రాంగం, మరోపక్క రెవెన్యూ యంత్రాంగం, మరోపక్క R&B ఇంజనీరింగ్ యంత్రాంగం అవ్వచ్చు, అలాగే వైద్య సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నారు. కొంచెం వర్ష ముంపు ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరోపక్క డయేరియా అట్లాంటివి కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అయితే అలర్ట్ జరిగారు. మొత్తానికి ప్రకాశం బ్యారేజీకి ఏదైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వదంతులు ఏవైతే ఉన్నాయో అవి నమ్మవద్దని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.